రామ్ చరణ్ గారిది చిక్కిరి అని జస్ట్ ఒక గ్లిమ్స్ వదిలారు. రేపు 7వ తారీఖు ఏదో సాంగ్ మొత్తం వదలబోతుందంట 11 AM. అయితే ఈ సాంగ్ రివ్యూ చెప్పడానికి మనం చేయట్లేదు. దీంట్లో మనం ఒక స్టెప్ చూసాం, ఆయన గ్రేస్తో ఇలా స్టెప్ వేయటం. ఆ గ్రేస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన తండ్రి గారైన మెగాస్టార్ దగ్గర నుంచి వచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా గ్రేస్లో ఇండియాలో నెంబర్ 1 గిన్నిస్ బుక్ రికార్డు హోల్డరు మెగాస్టార్ గారిని ఒప్పుకోవాలి తప్పదు. ఇంకా దానికి వేరే క్వశ్చన్ కూడా లేవు. మనకి ఎంత అసూయ పుట్టినా, మనకి ఎంత కోపం వచ్చినా, మనం ఎంత దిగమింగోలేకపోయినా, మనం ఏదైనా తప్పదు ఇంకా. ఎందుకంటే హీజ్ ఎ గిన్నిస్ బుక్ రికార్డు హోల్డరు. గిన్నిస్ బుక్కే ఓకే చేసింది. అయితే మనం ఇది సినిమా కాబట్టి సినిమా ప్రపంచాన్ని సినిమా పరంగా ఎంజాయ్ చేయాలి. రాజకీయాలు దూరంగా, కులమతాలు దూరంగా పెట్టుకొని మనకు ఎంటర్టైన్మెంట్లా చూడాలి. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఏదైతే ఆయన గెటప్ కానీ, ఆయన వే ఆఫ్ డ్యాన్సింగ్ కానీ, వే ఆఫ్ స్టైల్ కానీ కరెక్ట్ పందాలా ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే చిరంజీవి గారి అభిమానులు మనం ఫస్ట్ నుంచి చూసినట్లయితే మాస్ అభిమానులు ఆయనకి ఎక్కువ ఉంది. బీసీ సెంటర్లో విపరీతమైన అభిమానులు ఉండేవాళ్ళు ఆయనకి. 1995, 96, 97 ఆ దశకాల్లో అయితే మీకు తెలియకపోతే, ఈ మధ్య వచ్చిన యూత్ తెలియకపోతే మీ పేరెంట్స్ని కానీ లేదా మీ బ్రదర్ వాళ్ళని అడగండి, మీ బావ వాళ్ళని, వాళ్ళు కొంచెం వయసులో ఎక్కువ అడగని చెప్తారు. ఎంత అభిమానం అంటే ఆయన ఏమనంటే చంపుకునే అంత అభిమానం, అవతలను చంపే అంత అభిమానం ఉండేది ఆ రోజుల్లో. ఇంకా ఈ హార్డ్ కోర్ చిరంజీవి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంకా ప్రపంచంలో వేరే హీరో అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇంకా మీరు ఇండియాలో నేషనల్ అవార్డు వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, బాలీవుడ్ వాళ్ళు అవ్వచ్చు, ఆఖరికి హాలీవుడ్ జేమ్స్ బాండ్ హీరోడైనా ఒప్పుకోరు. వాళ్ళకి చిరంజీవే దైవం, చిరంజీవే హీరో. అలాంటి ఆయన కొడుకు ఇప్పుడు మళ్ళీ ఒక మాస్ గెటప్లో సిగరెట్లు తాక్కుంటా, అంటే సిగరెట్ తాగమని చెప్పను కానీ ఆ గెటప్స్, ఆ రఫ్ గెటప్స్, మన బీసీ సెంటర్లో ఏదైతే ఇష్టపడేవాళ్ళో ఆ రోజుల్లో గెటప్స్, ఆయన చేసిన మాస్ యాక్షను, ముఠా మేస్త్రి అవ్వచ్చు, గరానా మొగుడు అవ్వచ్చు, లేదంటే రిక్షావాడు అవ్వచ్చు, బిగ్ బాస్ అవ్వచ్చు, ఇవన్నీ కొన్ని సినిమాలు హిట్ అయినాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆయన మ్యానరిజం అనేది ఎవ్వరికి రాలేదు. ఆ మాస్గా మాట్లాడడం ఇంతవరకు ఎవరికి రాలేదు, చెయ్యలేరు కూడా అనేది దాంట్లో అస్యోక్తి లేదు. అది మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. చిరంజీవి గారి గురించి ఇంత ఘోరంగా ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆరాధ్య దైవం చాలామందికి. ఆ రోజుల్లో ఇంకా బాగుంది. ఇప్పుడు సినిమాకి ఏముంది అసలు? ఇప్పుడు సినిమా అంటే జస్ట్ అందరు కామన్ అయిపోయారు. కానీ ఆ రోజుల్లో సినిమా అంటే ఇంకా అసలు ఒక వారం రోజుల్లో సినిమా వస్తుంది అన్నప్పటి నుంచే ఇంక ఈ వారం రోజులు పనికెళ్ళరు. సినిమా రిలీజ్ రోజు నుంచి 20 రోజులు 30 రోజులు కంటిన్యూ చూసే అభిమానులు ఉండేవాళ్ళు. ఒక థియేటర్లో 100 రోజులు మినిమం 100 రోజులు ఆడిందంటే సినిమా యావరేజ్ సినిమా అని అర్థం. 50 నుంచి 100 రోజులు ఆడితే. అదే ఇంకా 100 పైన ఆడితే బ్లాక్ బస్టర్. 175 రోజులు 200 రోజులు ఆడిన రోజులు ఉన్నాయి సినిమా. ఇలా చిరంజీవి గారు ఎంతో యంగ్ హీరోస్కి, యంగ్ యాక్టర్స్కి ఇలా కష్టపడాలి, ఇలా పెరగాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చెయ్యాలని చెప్పి ఆయన తెలియకపోయినా కూడా ఆటోమేటిక్గా ఆయన చెప్పపోయినా కూడా అందరు దాన్ని ఆలింగనం చేసుకున్నారు. అదేవిధంగా రామ్ చరణ్ గారు కూడా అలా రావాలని, ఆయన అలా చేస్తాడని, అలా ఉంటాడని, అలా మాట్లాడాలని, అలా ఉండాలని కూడా హార్డ్ కోర్ అభిమానులకి 100% ఇష్టం. అది మనం ఎంత తీసేయాలని తీసేయాలి. చిరంజీవి గారే వచ్చి వద్దు నా కొడుకుని మీరు ఓన్లీ జేమ్స్ బాండ్లా చూడండి అన్నా కూడా ఒప్పుకోరు. ఎందుకంటే అసలు ఆయన లుంగి కట్టే స్టైల్ కానీ, లేదంటే మాట్లాడే స్టైల్ కానీ, ఆ ఎటకారం కానీ, లేదంటే ఆ మాస్గా విలన్ని తిడతం కానీ, ఆ గడ్డం, ఆ ఎలివేషన్లు కానీ, ఆ రఫ్నెస్ కానీ, మన ఇంటి పక్కన వాళ్ళని చూసినట్టు, మన ఆటో డ్రైవర్ని చూసినట్టు, మన సిమెంట్ వర్కర్ని చూసినట్టు, లేదంటే మన చుట్టుపక్కల చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో ఉండి, ఆ వాయిస్లో ఉన్న గంభీరం, తర్వాత మనుషులను అట్రాక్ట్ చేసుకునే మన ఇంటి పక్కన ఉన్న మనిషిలాగా చేసే విధానం, దాంట్లో కామెడీ మిక్స్ చేయటం, దాంట్లోనే వైలెన్స్ మిక్స్ చేయటం, దాంట్లోనే సీరియస్నెస్ మిక్స్ చేయటం, అవతల వీళ్ళని ఎంతటోనైనా సరే మనం తక్కువ అయినా సరే, మనం చిన్న పని చేసుకుంటున్నా సరే వాళ్ళని ఢీకొనవచ్చు అనే క్యారెక్టరైజేషన్ ఆయన చేసే విధానం కూడా చాలా గొప్పగా ఉండిద్ది. అది రామ్ చరణ్ గారి గౌంట్లో చూడాలని చెప్పి చాలామంది అభిమానులు వాళ్ళు ఇంకా లోపల అసలు ఇంకా వాళ్ళకి తట్టుకోలేని ఆశ అదే రంగస్థలంలో చూపించారు మీరు. అందుకే మగధీర అంతకుముందు బ్లాక్ బస్టర్ ఎంత పెద్ద సినిమా అయినా కూడా రంగస్థలం అనేది మనం రామ్ చరణ్ని అసలు ఎలా తీసుకున్నామంటే మన ఇంట్లో మనిషిలా తీసుకున్నాం. ఎందుకంటే అది
ఆ క్యారెక్టర్ని అలా ఓన్ చేసిన, ఎందుకంటే చిరంజీవి గారిని అలా చూసిన అభిమానులు, చిరంజీవి గారి హార్డ్ కోర్ అభిమానులు, చిరంజీవి గారి హార్డ్ కోర్ ప్రాణం ఇచ్చే అభిమానులు, సినిమా అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు. ఈ ఛానల్ సినిమా కోసం, సినిమా గురించి చెబుతామండి, ఇంకో రకం మీరు అనుకోమాకండి. ఎందుకంటే మన ఛానల్ సినిమా కోసం, సినిమాని లవ్ చేద్దాం. అది బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఎవరి సినిమా అయినా సరే మనం సపోర్ట్ చేద్దాం, సినిమాని గెలిపించుకుందాం, అందరూ ఆడియన్స్, దీని వర్కర్స్ అందరినీ గెలిపించుకుందాం, వర్కర్స్కి అందరికి పని వచ్చేలా చేసుకుందాం, సినిమాలని హిట్ అవ్వాలి. రోజుకో హిట్ అయితే కానీ ఓటీటీలోకి వచ్చినా కూడా, రోజుకో సినిమా చూసినా కూడా సరిపోయిన పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. సో రోజుకో సినిమా హిట్ అయినా కూడా నష్టమేమీ లేదు. అలా చిరంజీవి గారిలో ఉన్న గొప్ప వ్యక్తిత్వం, చిరంజీవి గారిలో ఉన్న గొప్ప యాక్టింగ్ స్కిల్స్, చిరంజీవి గారిలో ఉన్న మాస్ ఎలివేషన్స్, రామ్ చరణ్ గారిని మన రంగస్థలంలో చూసాం. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ పెద్దిలో చూడబోతున్నాం అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఈ క్రేజ్ స్టెప్ చూసిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు స్టెప్ వేయాలంటే అదొక స్టేజ్ పెట్టుకొని ఏసీ డ్యాన్సు, ఏదైనా కాస్ట్యూమ్స్ పెట్టుకొని షూలు కోట్లు వేసుకుని అట్లాంటి డ్యాన్సులు కాకుండా ఇది న్యాచురల్గా మన ఇంటి పక్కన ఎవడో కుర్రోడు మన ఇట్లా ఈ కిటికీ నుంచి బయటికి చూసినప్పుడు ఆ పొలాల్లో అక్కడ వేసుకునే కుర్రోడ్లాగా న్యాచురల్గా అనిపిస్తుంది చూసారా. అది ఆడియన్ని ఓన్ చేసుకుంటాడు. రంగస్థలం లాగా పాత రోజుల సినిమా ఇది మళ్ళీ, అంటే రంగస్థలం దీనికి సంబంధం లేదు, లేకపోయినా కూడా పాత రోజుల సినిమా కాబట్టి ఆ రోజుల్లో అంటే 1980s 90s వాళ్ళు చిరంజీవి గారు కోరులో ఉన్నారు ఆ సీజన్ అయితే. సో చాలామంది ఇప్పటికైనా సరే 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళు 1 కోటి మంది పైనే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ చాలామంది చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అవుతుంది ఇది. ఇంకా రెహమాన్ గారు, ఆయన మ్యూజిక్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి చాలా సంవత్సరాల తర్వాత, శివాజీ తర్వాత ఏమో మళ్ళీ ఇంకా లేదంటే ఆ రోబో తర్వాత శివాజీ వచ్చినట్టుంది, ఎప్పుడు ముందు వచ్చింది అనుకుంటే నాకు గుర్తులేదు కానీ సరిగ్గా ఆ సీజన్ సెకండ్ రోబోకి ఏం లేదు, పెద్ద మ్యూజిక్ ఫస్ట్ రోబో బాగున్నట్టుంది. తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో ఆయన మనసు పెట్టి చేసిన సినిమా ఇదేనా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బుచ్చిబాబు గారు అందరూ ప్రూవ్ చేస్తున్నారు ఆయన మ్యూజికల్ లవ్వర్ అని, మ్యూజిక్ 100% ఆయన ఎరగదీస్తాడని. రెహమాన్ గారు పెట్టుకున్నారు. ఇక నిన్న అమ్మాయి మన జాహ్నవి గారిది ఏదో పోస్టర్ వదిలేరు, ఆమె గెటప్, ఈయన రామ్ చరణ్ గారి గెటప్, ఈ మ్యూజిక్ రగ్గడుగా మన బుచ్చిబాబు గారి క్యారెక్టరైజేషన్, ఆయన డైరెక్షన్ చేసే విధానం, ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ మనం వెనక రోజుల్లోకి వెళ్ళిపోయి ఆ వైలెన్సు, ఆ మాస్, ఆ మంచితనం, మనుషుల్లో ఉండే మంచితనం, ధైర్యంగా ఎదుర్కొనే తత్వం, ఇవన్నీ కూడా ఈ క్యారెక్టర్లో నింపి దాంట్లో పాటు ఆ డ్యాన్సుల్లో పాటలో గ్రేసులు చూపించుకుంటా, గెటప్లు ఎలా ఉన్నా కూడా చిరంజీవి గారిలో ఉన్న గ్రేస్ని మిస్ కాకుండా ఆయన కాపీ కొడుతున్న అనిపించదు. రామ్ చరణ్ గారిలో ఉన్న ఇంకొక విశిష్టత ఏంటంటే వాళ్ళ నాన్నగారికి ఉన్న గ్రేస్ ఆయనకైతే 100% వచ్చింది, కానీ అది కాపీ కొడుతున్నట్టు ఉండదు. ఆయనలా చేయడు, ఆయనలా చేసినట్టు కానీ ఆయనలా నటిస్తున్నట్టు కానీ చేయకుండా కూడా ఆయన మార్కులు కొట్టడం చాలా గొప్ప విషయం. ఆ గ్రేస్ తెచ్చుకోవటం, దాన్ని మన ఫ్యాన్స్ అందరికీ ఇష్టమయ్యేలాగా చూపించటం, దాంట్లో ఆయన సక్సెస్ అవుతాడని కోరుకుంటున్నాను. ఇక బుచ్చిబాబు గారు, సుకుమార్ గారి టీం కాబట్టి సుకుమార్ గారు ఆయన టీం ఎవరైనా వీలైనంత వరకు ఆయన సుకుమార్ గారు ఇంట్రడ్యూస్ చేశారంటే అతని విషయం లేకుండా ఎవరు ఇంట్రడ్యూస్ చేయరు. ఎంత పెద్ద సర్కిల్ అయినా, ఎంత పెద్ద చుట్టమైనా, ఎంత పెద్ద ఫ్రెండ్ అయినా, ఎంత డబ్బు పెట్టేవాళ్ళైనా. సో ఆల్రెడీ బుచ్చిబాబు గారు ప్రూవ్ చేసుకున్నారు, దీంతో మళ్ళీ ప్రూవ్ చేసుకోబోతున్నారని బలంగా నమ్ముతూ ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. రామ్ చరణ్ గారిని ఇంకా మంచి డ్యాన్స్ నెంబర్స్ వేసి, మంచి ఫైట్లు పెట్టి, మంచి వాళ్ళ నాన్నలాగా మంచి యాక్షన్ ఎపిసోడ్లు పెట్టి, వాళ్ళ నాన్నలాగా ఈ విలన్లని సెటైర్లు వేయటం కానీ, వాళ్ళ నాన్నలాగా అగ్రెసివ్గా మాట్లాడటం కానీ, వాళ్ళ నాన్నలాగా అవతలను వేడిపించడం కానీ, ఛాలెంజ్ చేయడం కానీ, ఇవన్నీ ఆడియన్కి ఏంటంటే ఒక థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అదొక సెలబ్రేషన్ అండి. ఆ సెలబ్రేషన్ మళ్ళీ రావాలి. ఈ ఫస్ట్ టైం ఇది చూసినది అనిపించింది అలా రాబోతుందని. అప్పుడు క్రికెట్ ఒకటి చూపించారు, అప్పుడు అనిపించింది, మళ్ళీ ఇప్పుడు అనిపిస్తుంది. హీరోయిన్ వచ్చేసింది, మ్యూజిక్ సమపాళల్లో అన్నీ కలిపి, సమపాళల్లో రంగస్థలంలో లాగా ఏదైతే అన్నీ కలిపాడో డైరెక్టర్ గారు, దీంట్లో అన్నీ మిక్స్ అయ్యి రాబోతున్నాయని 100% అర్థమవుతూ ఉంది. ఇది ఆడియన్ కోరుకునేది రామ్ చరణ్ గారి నుంచి. ఈ మాస్ చిరంజీవిగా చూడండి, మీరు క్లాస్ సినిమా కొన్నే తీశాడు, కానీ మాస్ సినిమాలు మీరు చెప్పుకునే పోయే కొంది ఆ ఖైదీ నుంచి, గరాణా మొగుడు నుంచి, లేదంటే అత్తకి అమ్మాయికి మొగుడు నుంచి, అసలు మీకు అసలు ఈ సినిమాలు చెప్తానంటే వస్తానే ఉంటాయి, దొంగ అని అయ్యని, అన్నీ మాస్ సినిమాలే. రఫ్నెస్ ఎక్కడ తగ్గదు ఆయన సినిమాల్లో. అట్ ద సేమ్ టైం కామెడీ టైమింగ్, రఫ్నెస్ తగ్గదు, అట్ ద సేమ్ టైము కామెడీ, డ్యాన్సులు, గ్రేస్లు. సో ఇవి మళ్ళీ రామ్ చరణ్ గారు పట్టుకున్నారని కోరుకుంటున్నాము, పట్టుకోవాలని కోరుకుంటున్నాము. సగటు అభిమానిగా అందరు అభిమానులు కోరుకుంటున్నారు, ఆయన ఇలా చూడాలని కోరుకుంటున్నారు, థియేటర్లో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు. అసలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఆడియన్ రోజుకో సినిమా రిలీజ్ అని చూసేటట్టున్నారు. కంటెంట్ ఉంటే
ఆ కంటెంట్ కంపల్సరీగా దీంట్లో ఉందనిపిస్తుంది. ప్రామిసింగ్గా కలర్ ప్యాటర్న్ కానీ సినిమా బాగుండాలని కోరుకుంటున్నాం. 100% అంత ఇండస్ట్రీ అంత బాగుండాలని కోరుకుంటున్నాం. మా డైరెక్టర్ గ్యారేజీ ఖచ్చితంగా సినిమా బాగుండాలని కోరుకుంటూ దీన్ని పెట్టింది. ప్రతి ఒక్కళ్ళు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మా డైరెక్టర్ గ్యారేజ్ పెడతానికి ముఖ్య ఉద్దేశం సినిమాల్ని ప్రమోట్ చేసుకుంటూ, మా డైరెక్షన్ స్కిల్స్ని ప్రమోట్ చేసుకుంటూ, హాలీవుడ్లో ఉండే 3 యాక్ట్ స్ట్రక్చర్లు, ఫార్ములాసు, థీమ్ అంటే ఏంటి, ప్లాట్ పాయింట్స్ అంటే ఏంటి, క్యారెక్టర్ ఆర్క్లు అంటే ఏంటి, ఇవన్నిటితో స్టోరీ రెడీ చేసుకొని మాకు సినిమా ఇచ్చిన డైరెక్షన్ చేస్తాం. లేదంటే మేము వచ్చి మీకు సినిమాకి మీ డైరెక్టర్కి మీ స్టోరీ ఉన్నా కూడా మేము వచ్చి పనిచేస్తాం. ఎందుకంటే 320, 330 సినిమాలు రిలీజ్ అవుతుంటే 300 సినిమాలు ఫ్లాప్లు అవుతున్నాయి. సో మాలాంటి ఒక అవకాశం ఇచ్చి మీతో పెట్టుకున్నంత మాత్రాన నష్టం లేదు. 100 సినిమాలని మనం హిట్ కొడదాం కోరుకుంటూ, మేము వాడిన ఫార్ములా ప్రకారం తీస్తే 100కి 60 మార్కులు అయితే గ్యారంటీ వస్తాయి. ఇంకా దానివల్ల మనం ఓటీటీగానే అమ్ముకోవచ్చు. ఇంకా 70 మార్కులు వస్తాయి, 80 మార్కులు, 90 మార్కులు వస్తాయి అనేది మాత్రం ఆ దేవుడి దయ, ఆడియన్స్ దయ. నా ఫోన్ నెంబర్ పెడతాను, ఖచ్చితంగా టచ్ అవ్వండి. మనం కంపల్సరీ డిస్కస్ చేసుకుందాం. దీన్ని తెలుగు ఇండస్ట్రీని మన తోచినంత వరకు ఫ్లాపులు లేకుండా అందరు బాగుండేలాగా చూసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.